హలో ఫ్రెండ్స్, చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ నచ్చని వారు ఎవరు ఉండరు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనవిగా భావిస్తాం. మరి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు, ఎలా స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా, మరి ప్యాకింగ్ వరకు అంటే కోకో బీన్స్ తీయడం నుంచి ప్యాకింగ్ వరకు ఏమేమి జరుగుతుంది, వీటి గురించి అంతా ఎప్పుడైనా తెలుసుకున్నారా? మరి చాక్లెట్స్ టేస్ట్ చేసి చూడడానికైనా, చాక్లెట్స్ కొనడానికైనా, చాక్లెట్స్ ఎలా తయారవుతాయో ఆ ప్రక్రియ చూడడానికన్నా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోనే ఒక డెస్టినేషన్ ఉందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. మరి ఈ రోజు మనం వెళ్ళబోతున్నాము. మనం వెళ్ళేది వైజాగ్లో అరకు వ్యాలీలో ఉండే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చాక్లెట్స్ మాత్రమే కాదండో, ఈ వాఫిల్ ఫ్యాక్టరీ, పాప్కార్న్ ఫ్యాక్టరీ, ఇంకా పిజ్జా ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకి అమేజింగ్ అడ్వెంచర్ రైడ్స్ కూడా ఉన్నాయి. మరి ఒకసారి చూసేద్దామా? ఇక్కడ ఎటువైపు మనం తిరిగి చూసినా కూడా ఆ కోకో ట్రీస్ నుంచి ఆ కోకో ఫ్రూట్స్ అలా వేలాడుతున్నట్టుగా సెటప్ అయితే ఉంది. చూసారా, ఎంట్రన్స్ చూస్తే అబ్బో చాక్లెట్స్తో ముంచెత్తారేమో అన్నట్టు ఒక ఫీల్ అయితే ఉంది. ఇంకా మెల్లగా లోపలికి వెళ్తే ఇక్కడ ఎలా ఉందంటే చుట్టూ కూడా ఒక గార్డెన్లో చాక్లెట్ ట్రీస్, ఇంకా దాన్ని రుచి చూస్తున్న పిల్లలు అన్నట్టుగా ఆ స్కల్ప్చర్స్ అవి సెట్ చేశారు. మొత్తం థీమ్ మొత్తం కూడా కోకో బీన్స్, ఆ కోకో బీన్ ట్రీస్ అనేలా ఉంది. ఇంకా అక్కడ స్టాచ్యూస్ అవి పెట్టారు కదా, అంటే ఫన్నీగా చాక్లెట్ని అసెంబుల్ చేసేలా. సో అవన్నీ కూడా చాక్లెట్ కలర్లోనే ఆ కోటింగ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా యాప్ట్గా సూట్ అయింది. ఇంకా ఇక్కడ చూస్తే లోపలికి వచ్చి మేము ఫ్యాక్టరీ అంటే ఏమో అనుకున్నాం. యాక్చువల్లీ ఇదైతే ఒక ఫుడ్ స్ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వస్తే మనకి విడివిడిగా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఒక మినీ ఎగ్జిబిషన్, అంటే పిల్లలకి అడ్వెంచర్ రైడ్స్ అటువంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. వీటికి సపరేట్గా ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా ఈ రైడ్స్లో కూడా చాక్లెట్ బాస్కెట్స్, ఇంకా కార్టూన్ క్యారెక్టర్స్, వీటిని అసెంబుల్ చేసే క్యారెక్టర్స్ని స్కల్ప్చర్స్గా ఉంచారు. అంటే ఆ రైడ్స్ వెళ్ళే ఆ బాస్కెట్స్ కూడా, అంటే నార్మల్గా ఫ్లైట్స్, ఏరోప్లాన్స్, ఇంకా జస్ట్ ఒక కేజ్ అలా కాకుండా అవి కూడా చాక్లెట్ని అసెంబుల్ చేసేలా కొంచెం మేనేజ్ చేశారు. వాటన్నిటిని దాటుకొని ఇక్కడికి వస్తే ఇదైతే బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది. అంటే ఇక్కడికి వెళ్తే మనం చాక్లెట్ ఫస్ట్ ఆ కోకో బీన్ ఎలా బయటకు తీస్తారో అక్కడి నుంచి ప్యాక్ అయ్యి మనకి సేల్స్కి ఎలా వస్తుంది అన్న వరకు మొత్తం ఆ ప్రాసెసింగ్ అంతా కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. సో లోపలికి వస్తే ఫస్ట్ మనకి ఆ ఇక్కడ థీమ్ చూసారా, అంటే బయట ఉన్నదానికన్నా ఇక్కడ మొత్తం కూడా ఆ చెట్లే, అంటే కోకో బీన్ చెట్లు, ఇంకా వాటిల్లో ఆ కోకో బీన్స్ ఫ్రూట్స్ వేలాడుతున్నట్టుగానే ఉంది మొత్తం సెటప్. సో ఫస్ట్ అయితే కోకో హార్వెస్టింగ్, అంటే ఆ చెట్ల నుంచి ఆ కాయల్ని తీసి దాని లోపల ఉన్న ఆ గింజల్ని కోకో బీన్ అంటారు, వాటిని బయటకు తీయడం హార్వెస్టింగ్. నెక్స్ట్ స్టేజ్ ఫర్మెంటేషన్, అంటే వాటిని ఫర్మెంట్ చేయడం ఆ తీసిన కోకో బీన్స్ని. ఆ తర్వాత చూస్తే వాటిని ఎండబెట్టడం, డ్రైయింగ్, ఇంకా వాటిని స్టోర్ చేసి ఉంచడం, స్టోరింగ్. ఇవైతే ఫస్ట్ ప్రొసీజర్ కోకో బీన్స్ని ప్రాసెసింగ్ కోసం తయారు చేయడం. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అన్నదానికి చాక్లెట్తోనే చేసిన శిల్పాలు లాంటి రెసెంబ్లెన్స్ ఉన్నవి సెట్ చేశారు. పిల్లలకైతే ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ స్టోర్ చేసి ప్రాసెసింగ్కి రెడీ చేసిన తర్వాత అయితే ప్రాసెసింగ్ స్టేజ్ వస్తుంది. అక్కడ మనం చాక్లెట్స్ని ప్రాసెస్ చేసే ఆ మెషినరీస్ మొత్తం కూడా లైవ్లో చూడొచ్చు. ఇక్కడ చూసారా, మొత్తం కూడా చాక్లెట్లో చేసినట్టు పెట్టారు పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి స్టాచ్యూస్ అయితే. సో ఆ ప్రాసెసింగ్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ విన్నోవింగ్ అంటారు. సో ఈ స్టేజ్ అన్నీ కూడా మనకి మెషినరీస్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవే ఆ చాక్లెట్ ప్రాసెస్ చేసే మెషిన్స్, ప్రెస్సింగ్, ప్రాసెసింగ్, విన్నోవింగ్ అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెషిన్ ఉంది. ఇంకా అవి రియల్ టైంలో రన్ అవ్వడం కూడా మనకి చూపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ అవి ఎలా బయటకు వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ చాక్లెట్స్ అయితే ఈ లేఅవుట్లో ఇలా బయటకు వస్తూ ఉంటాయి ఈ కన్వేయర్ బెల్ట్ మీద. వాటిని అలా తీసి మళ్ళీ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ ప్రొసీజర్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో ఆ ప్యాక్ చేసిన దాన్ని మళ్ళీ సేల్స్కి అయితే పెడతారు. అంతేకాకుండా ఒకవైపు చాక్లెట్ ఎలా ఉద్భవించింది అన్న హిస్టరీ కూడా మనకి డీటెయిల్డ్గా అక్కడ ప్రింట్ చేసి ఉంచారు. ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదా ఈ బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి శాంపుల్ చాక్లెట్ ఇస్తారు, అంటే ఎంట్రీ టికెట్ మనకి పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. సో లోపలికి వస్తే ఆ శాంపుల్ చాక్లెట్ని కాంప్లిమెంటరీగా ఇస్తారు. సో అది టేస్ట్ చూసి నచ్చితే
మనం ఇంకా కొంచెం ఇక్కడ పర్చేస్ చేసుకుంటామని చెప్పి. సో నెక్స్ట్ అయితే పాప్కార్న్ ఫ్యాక్టరీ అని ఉంది, ఇంకా పిజ్జా ఫ్యాక్టరీ. ఇది ఫుడ్ స్ట్రీట్లా ఉందని చెప్పాను కదా. సో మనం అలా ఆ పాత్ మొత్తం ఒకవైపు ఎంటర్ అయ్యి మరోవైపు ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వస్తామన్నమాట. ఆ మొత్తం పాత్ కూడా చాక్లెట్ సేల్స్. ఇప్పుడు దీని లోపల అయితే మొత్తం కూడా చాక్లెట్ సేల్స్కే స్టాల్స్ ఉన్నాయి. చాక్లెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకునేవారు వెళ్ళి అక్కడ జస్ట్ ఒక శాంపుల్ తిని చూడడానికి ఇవ్వండి అంటే కూడా ఇస్తారు. సో తిని చూసి ఆ తర్వాత కావాలంటే పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే నేను అనుకున్నదైతే ఎక్కడ చూసినా చాక్లెట్సే కనిపిస్తాయేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా అలా లిక్విడ్ చాక్లెట్ మెల్ట్ అవుతుంటే దాంతో మనం చూసి తరిస్తాం అనుకున్నాం. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే ఒక ఫుడ్ స్ట్రీట్ ఎఫెక్ట్ ఉందని చెప్పాను కదా, అలానే ఉంది. ఇవన్నీ కూడా మొత్తం షాప్స్ అనమాట. అంటే టూరిజం ప్రమోట్ చేస్తున్నారంటే అక్కడ మనకి సేల్స్ ఇవి ఎక్కువగానే ఉంటాయి. సో ఇది చాలా చాక్లెట్స్ అంటే హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, ఆర్టిసనల్ చాక్లెట్స్, నట్ చాక్లెట్స్, ఇంకా ఇక్కడ వ్యాఫిల్ ఫ్యాక్టరీ అని కూడా ఉంది. అంటే వ్యాఫిల్స్ అంటే తెలుసు కదా, లోపల ఒక సాఫ్ట్ వేఫర్ టచ్ ఉంటుంది, దాన్ని చాక్లెట్లో డిప్ చేసి ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చూసాము. మొత్తం ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇప్పుడు బీన్ టు బాజ్ ఫ్యాక్టరీ అని చూసాం కదా, దానికన్నా కూడా ఈ వ్యాఫిల్ ఫ్యాక్టరీ యొక్క సెటప్, ఎన్విరాన్మెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం చూడడానికి బ్రైట్గా, చాక్లెట్స్ అంటే డార్క్గా డిమ్గా ఉండాలి, కలర్స్ అని లేకుండా బ్రైట్గా వైబ్రెంట్గా కనిపించింది ఈ థీమ్ మొత్తం కూడా. ఈ వ్యాఫిల్ ఫ్యాక్టరీ చాలా బాగా అనిపించింది. కానీ ప్రతిదీ కూడా ఇక్కడ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, టూరిస్ట్ స్పాట్ కాబట్టి. బట్ వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో వెళ్తాం కాబట్టి అక్కడ అవి ట్రై చేయడానికి మర్చిపోకండి. ఇక్కడ పిల్లలకి ఫోటో తీసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా చాక్లెట్స్, అంటే రకరకాలుగా రెడీ అయిన చాక్లెట్స్ కనిపిస్తాయి. ఇంకా బొమ్మలన్నీ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి చూడడానికి. సో తప్పకుండా మీ ట్రిప్లో, అరకు ట్రిప్లో పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా మీరు రావాల్సిన ఒకటైతే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ. అంటే పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఏట చూసినా చాక్లెట్తో రెడీ అయిన బొమ్మలు, ఇంకా చాక్లెట్స్ గురించి హిస్టరీ, చాక్లెట్ ప్రాసెసింగ్ మెథడ్స్, చాక్లెట్ సేల్ షాప్స్, ఇవన్నీ ఉండడం వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్లస్ ఈ బొమ్మలన్నీ కూడా కొంచెం ఫన్నీగా కార్టూన్స్ని అసెంబుల్ చేసినట్టు ఉంది కాబట్టి పిల్లలకి 100% ఈ ప్లేస్ అయితే నచ్చుతుంది. పెద్దవాళ్ళకి మేబీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు, బట్ ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. సో మేమైతే ఇంకా కంప్లీట్గా చుట్టూ చూసి కావాల్సిన ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంతేకాకుండా కావాల్సినంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ పర్చేస్ కూడా చేసుకున్నాము. అంటే నార్మల్గా ట్రావెల్లో లగేజెస్ అవి ఉంటాయి, వాటితో పాటు ఇంకా ఇక్కడి నుంచి పర్చేస్ చేసి తీసుకెళ్ళడం అడిషనల్ లగేజ్ అవుతుంది. సో దాన్ని థింక్ చేసి ప్లాన్ చేసుకోండి మీకు ఎంత లగేజ్ ఓకే, ఎంత పర్చేస్ చేయొచ్చని. ఎందుకంటే వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ చాలా ఉండడం వల్ల పర్చేస్ చేయడం అని స్టార్ట్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకా చాలా పర్చేస్ చేసేలా అవుతుంది. సో ప్రాపర్ ప్లానింగ్తో ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోండి. మరి ఫ్యాక్టరీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ వరకు ఆ బొమ్మలు అయితే అదిరిపోయాయి కదా. మాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. అంటే చాక్లెట్ ఫ్యాక్టరీగా నచ్చిందని చెప్పడం కన్నా లోపల ఉన్న ఆ థీమ్, ఎన్విరాన్మెంట్, సెటప్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఇంకా ఎంట్రీ టికెట్ కూడా మినిమల్గానే ఉంది, 50 రూపీసే కాబట్టి వన్స్ ట్రై చేయొచ్చు అనిపించింది. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాము. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.